హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఇవాళ వీడియోలో సేమియా ఉప్మా పొడి పొడిలాడుతా ఎలా చేసుకోవాలో సింపుల్గా, టేస్టీగా, పిల్లలకి నచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. 5 మినిట్స్లో ఈ ఉప్మాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో మరీ లేట్ చేయకుండా వీడియోని చూసేయండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, మందంగా ఉన్న కడాయి అయితే బెస్ట్ అండి, మాడిపోకుండా ఉంటుంది. ఇందులోకి నేను ఇక్కడ 1 కప్పు సేమియాని యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, లేదంటే సేమియా అనేది మాడిపోతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనెను యాడ్ చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, ఉప్మాలోకి పచ్చిశనగపప్పు బాగుంటాయండి, సో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని ఆవాలు వేసుకొని వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి గుప్పెడు జీడిపప్పులు యాడ్ చేసుకోండి. ఈ ఉప్మాలోకి జీడిపప్పులు టేస్టీగా ఉంటాయండి. గ్రౌండ్ నట్స్ కన్నా జీడిపప్పులు టేస్టీగా ఉంటాయి. సో మీరు కావాలనుకుంటే గ్రౌండ్ నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన జీడిపప్పులు వేగిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే అల్లం కూడా తురిమేసి నేను పక్కన పెట్టుకున్నానండి. 1 ఉల్లిపాయను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు మనకి లైట్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం తురుముని వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి, కొంచెం పసుపు, కొన్ని కరివేపాకు రెబ్బలు ఉప్మాలోకి, ఏ ఉప్మాలోకైనా బాగుంటాయండి, ఫ్లేవర్ బాగుంటుంది. సో వేసుకొని ఒక 1/2 నిమిషం వేయించుకోండి. తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసుకొని మరొక నిమిషం కలుపుకుంటా వేయించుకోవాలి, మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. ఈ ప్రాసెస్ ఇలా మనం వాటర్ పోయకుండా సేమియాను వేసుకోవడం వల్ల మనకి సేమియా అనేది ఉడికిన తర్వాత పొడి పొడిగా వస్తుంది. కొంతమంది వాటర్ పోసి సేమియా యాడ్ చేస్తారు, అలా అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఇలా వేస్తే కనుక మనకి సేమియా ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు సేమియా తీసుకున్నాను కదా, సో ఇప్పుడు మనం ఇందులోకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని, సేమియా ఒకదానికొకటి అతుక్కుపోతాయండి వాటర్ పోసిన తర్వాత. బాగా ఒకసారి వెంటనే కలుపుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, చాలకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా వాటర్ మొత్తం మన సేమియాలో నుంచి ఇంకిపోవాలండి. వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత చివర్లో కొంచెం గరం మసాలా లేదా చాట్ మసాలా, లేదంటే మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇలా చివర్లో ఈ మసాలా ఫ్లేవర్స్ యాడ్ చేయడం వల్ల పిల్లలు దీన్ని ఇష్టంగా తింటారనమాట. అంతే, మన సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 5 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా లైక్ చేసి తింటారనమాట. సో మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ సేమియా ఉప్మాని మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.